బంగ్లాదేశ్లో పాకిస్తాన్ను మించిన అరాచక రాజ్యమేలుతోందా? షేక్ హసీనా తర్వాత ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయిందా? షేక్ హసీనాకు ఉరిశిక్ష విధించడాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? అసలు కేసేమిటి? ఢిల్లీలో ఉన్న షేక్ హసీనాను తమకు అప్పగించాలంటూ మన దేశానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం లేఖ రాసింది. అయితే దీనిపై కేంద్రం స్పందించలేదు. బంగ్లాదేశ్ అల్లర్ల కేసులో ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఐసీటీ సంచలన తీర్పు వెలువరించింది. ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాను దోషిగా తేల్చి ఏకంగా మరణశిక్షను విధించింది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాల నేపథ్యంలో ఆమెపై పలు కేసులను బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం పెట్టింది. వాటిపై వాదనలు విన్న ట్రిబ్యునల్ దోషిగా తేల్చింది. గతేడాది జూలై ఆగస్టుల్లో జరిగిన ఆందోళనల్లో 1400 మంది మృతి చెందారని ఐసీటీ న్యాయమూర్తి వెల్లడించారు. తనకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారిని చంపేయమని ఆమె ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కేసులో మాజీ హోంమంత్రికి సైతం కోర్టు మరణశిక్ష విధించింది. పోలీసు మాజీ చీఫ్ చౌదరి అబ్దుల్లాకు 5 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఆగస్టు 4న ఢాకాలో నిరసనకారులపై ఆర్మీ కాల్పులు జరిపిందని, వారిపై హెలికాప్టర్లు, ప్రాణాంతక ఆయుధాలు ఉపయోగించాలని ఆమె ఆదేశించారని న్యాయమూర్తి తీర్పులో ప్రస్తావించారు. గాయపడిన వారికి వైద్యం అందించేందుకు నిరాకరించారని పేర్కొన్నారు. ఆమె అధికారంలో ఉండేందుకు బలప్రయోగం చేశారని, హింసకు పాల్పడ్డారని ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. తీర్పునిచ్చాక ఐసీటీ చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ తీర్పు నేపథ్యంలో బంగ్లాదేశ్లో ముఖ్యంగా రాజధాని ఢాకాలో హై అలర్ట్ ప్రకటించారు. ఎవరైనా వాహనాలు తగలబెట్టేందుకు, బాంబులు విసిరేందుకు ప్రయత్నిస్తే వారిని కాల్చివేయాలంటూ ఢాకా పోలీస్ చీఫ్ ఆదేశించారు. అయితే షేక్ హసీనాపై వచ్చిన తీర్పును న్యాయ కోవిదులు వ్యతిరేకిస్తున్నారు. On an asylum for 6 years, then also we had given refuge. India's policy has been to give refuge to all those people who are oppressed, who are tormented, and we have seen that the manner in which the Mohammed Yunus government has been operating since August when he came to power. He's an undeclared, unelected, prime minister, and so we would like to wait for free, fair, inclusive elections to be held, and then whatever the government comes and whatever decision it takes, because I'm sure that a representative government in Bangladesh would recognize that having good friendly relations with India is to their own interest. It is in the interest of both the countries. ఇటు షేక్ హసీనా గతేడాది ఆగస్టు 4వ తేదీ నుంచి ఢిల్లీలో ఉంటున్నారు. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఆమె ఢాకా నుంచి ఢిల్లీ వచ్చేశారు. తీర్పు ఎలా వచ్చినా తనకు సంబంధం లేదని చెప్పారు. ఐసీటీ ఇచ్చిన తీర్పు మోసపూరితమైనదని, తనకు శిక్ష పడేలా చేసేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిందని ఆరోపించారు షేక్ హసీనా. తన వాదన అసలు వినలేదని, న్యాయమూర్తులు పక్షపాతంగా వ్యవహరించారని ఆమె ఆరోపించారు. దేశంలో పేదరిక నిర్మూలన, విద్య, ఉద్యోగాలు, అభివృద్ధి వంటి విషయాల్లో తన హయాంలో ఎన్నో చర్చలు తీసుకున్నామన్నారు. మయన్మార్లో హింస చెలరేగటంతో బంగ్లాకు పారిపోయి వచ్చిన లక్షలాది మంది రోహింగ్యాలకు ఆశ్రయం కల్పించామన్నారు. మానవ హక్కుల పట్ల శ్రద్ధ లేకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తానని షేక్ హసీనా ప్రశ్నించారు. 1975లో షేక్ హసీనా తండ్రి, మొత్తం కుటుంబ సభ్యులు, నేవీలు అందరు చచ్చిపోయారు. ఆమె చెల్లి ఒక్కళ్ళే బ్రతికేరు, బయట ఉన్నారు. కాబట్టి 75లో జరిగింది. కానీ 81లో షేక్ హసీనా తిరిగి వెళ్ళిపోయింది. వెళ్ళి గవర్నమెంట్ పార్టీ అని ఫామ్ చేసుకున్నది, బలంగా ఉన్నది. సో ఆ పరిస్థితి రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతుంది. ఆ పార్టీ 20-30 సంవత్సరాలు పరిపాలించారు. ఆ వర్కర్స్ అందరూ బయటకు వచ్చారు. తర్వాత భారత ప్రభుత్వాలు, కొన్ని మిగతా ప్రభుత్వాలు కూడా ఆమెకు రక్షణ ఇమ్మంటారు. అక్కడ సైన్యం అందరూ కూడా మనం కరెక్ట్ ట్రూ ఎలక్షన్స్ పెట్టాలి, ఒక పార్టీ లేకుండా చేస్తే కుదరదనే అభిప్రాయం కూడా రోజు రోజు రావచ్చు. సో మనం ఏం ఆశ్చర్యపడక్కర్లేదు. బెనజీర్ భూతో ఒకనప్పుడు తండ్రిని ఎలా చంపేశాక పాకిస్తాన్లో తిరిగి వెళ్ళి ఉందో, షేక్ హసీనా కూడా వెళ్ళే అవకాశం ఉన్నది. వెళ్తే పెద్ద ఇంపాక్ట్ వస్తుంది. సో రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్ పాలిటిక్స్ పూర్తిగా మారే అవకాశం కూడా ఉన్నది. నిజానికి బంగ్లాదేశ్ ప్రధాని పదవి నుంచి హసీనా దిగిపోయాక దేశంలో అరాచకం పెరిగింది. మైనార్టీలైన హిందువులపై దాడులు పెరిగాయి. భారత్, బంగ్లా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. పాకిస్తాన్కు బంగ్లాదేశ్ బాగా దగ్గరైంది. ఉగ్రవాదానికి సైతం అడ్డాగా మారింది. భారత వ్యతిరేక శక్తులకు ఊతమిస్తోంది బంగ్లాదేశ్. తాత్కాలిక ప్రభుత్వ సారథి యూనస్ హయాంలో షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ ను నిషేధించారు.
ఆ పార్టీ నేతలను జైల్లో పెట్టారు. సెకండ్ లిబరేషన్ అంటూ బాధ్యతలు చేపట్టిన మహ్మద్ యూనస్ బంగ్లాదేశ్ ను సర్వనాశనం చేశారు. భారత్ పని అయిపోయింది, ఇక చైనాయే అంతా అంటూ డ్రాగన్ సరసన చేరారు. పాకిస్తాన్ ను మిత్రదేశంగా ప్రకటించుకున్నారు. విద్యార్థుల కలలను సాకారం చేయడంలో మహ్మద్ యూనస్ విఫలమయ్యారు. విద్యార్థులకు ఉద్యోగాల కల్పన తగ్గిపోయింది. అసలు జాబ్స్ కోసమే అప్పట్లో విద్యార్థులు రోడ్లెక్కారు. ఇప్పుడు పారిశ్రామిక రంగం సైతం దెబ్బతింది. మతతత్వం, హింస పెరిగాయి. అవామీ లీగ్ కార్యకర్తలను జైళ్లలో పెట్టడం తప్ప సాధించిందేమీ లేదు. షేక్ హసీనా హయాంలో అన్ని మతాల వారు, వర్గాల వారు కలిసిమెలిసి ఉండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. హిందువులు, బౌద్ధులు తరచూ దాడులకు గురవుతున్నారు. సైనిక తిరుగుబాట్లు జరిగినా, చాలా సందర్భాల్లో హింస ప్రజ్వరిల్లినా బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రధానిగా ఉన్న 10 ఏళ్ల పాటు అభివృద్ధి పరుగులు పెట్టింది. మతతత్వం పెరిగి మరో పాకిస్తాన్లా తయారైంది. ఇప్పటికే యూనస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసహనం పెరిగింది.